కాంగ్రెస్ ఇప్పుడు 2 రాజ్యసభ ఎంపీలకు సంబంధించినటువంటి నామినేషన్ ఈ రోజు రేపో ఉంటాయి. సో ఇప్పుడు చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా అభిషేక్ మను సింఘ్వి ఎవరు ఒకరు మన తెలంగాణ నుంచి, ఇంకొకరు ఎవరు వేం నరేందర్ రెడ్డి పేరు వినబడతా ఉంది, అదేవిధంగా ఇటు వంశీచంద్ర రెడ్డి పేరు వినబడతా ఉంది. అసలు విషయం ఏంటంటే ఇంకా చాలా కీలకమైన వ్యక్తి ఉన్నారట, దానిలో వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడదాము. రేసులో వేం నరేందర్ రెడ్డి, ఇంకొకరు ఎవరు వినయ్ కుమార్ సహా 16 మంది. ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సాయంత్రానికి 2వ అభ్యర్థి ఖరారు, గురువారం నామినేషన్ల దాఖలు అంటూ చూస్తా ఉన్నాం. వినయ్ కుమార్ ఎవరు? వినయ్ కుమార్ కాంగ్రెస్ సీనియర్ నేత. సో బడుగు బలహీన వర్గాల పక్షాన కొన్ని సంవత్సరాలుగా, దాదాపు నేను చూడబట్టే 16 సంవత్సరాలుగా ఆయన బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్నాడు. సో ఆయన ఎవరు? గతంలో కేంద్ర మాజీ మంత్రి శివశంకర్ గారి కుమారుడు. సో ఆయనకు తలుచుకుంటే రాజ్యసభ ఎంపీలు కావచ్చు, లేకపోతే ఏ పొజిషన్ అయినా వస్తుంది. డైరెక్ట్ గా సోనియా గాంధీ తోటి, రాహుల్ గాంధీ తోటి మాట్లాడేటువంటి ఆ పరిస్థితి కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో వినయ్ కుమార్ గారికి ఉంది. సో ఇప్పుడు వినయ్ కుమార్ గారికి రాజ్యసభ సీట్ ఇస్తే 100కు 100% బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఇచ్చినట్టే. లేదు మేము వంశీచంద్ర రెడ్డికి ఇస్తాం, లేదు మేము వేం నరేందర్ రెడ్డికి ఇస్తామంటే 100కు 100% బీసీ బడుగు బలహీన వర్గాలను మోసం చేసినట్టే. మరొకసారి బీసీలకు దోకా చేస్తున్నటువంటి పార్టీగా కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు తెస్తారు. ఎందుకు అంటే వినయ్ కుమార్ లాంటి వాళ్ళు సామాజికమైనటువంటి దృక్పథం ఉన్నటువంటి ఒక మేధావులు, అంటే సమాజం పట్ల గౌరవం, సమాజం పట్ల ప్రేమ, అదేవిధంగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో రాజకీయంగా, ఆర్థికంగా బలపడాలి ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు, అప్పుడే దేశం బాగుపడుతుంది, అప్పుడే మన రాష్ట్రాలు బాగుపడతాయి అని చెప్పేసి గత 15-16 సంవత్సరాలుగా నాకు తెలిసిన చెప్తున్నా, 15-16 సంవత్సరాలుగా కేవలం బడుగు బలహీన వర్గాల కోసమే ఆయన పనిచేస్తున్నారు. ఆయన తలుచుకుంటే రాజ్యసభ ఎంపీలు వస్తాయి, ఎమ్మెల్యేలు వస్తాయి, ఎంపీలు వస్తాయి, అన్ని పదవులు వస్తాయి. కానీ ఎప్పుడు కూడా ఆయన పదవుల కోసం వెంపర్లాడలేదు, లేకపోతే రాహుల్ గాంధీ మెప్పు కోసమో, రేవంత్ రెడ్డి మెప్పు కోసమో, లేకపోతే సోనియా గాంధీ మెప్పు కోసమో ఏనాడు కూడా తల వంచలేదు. కేవలం ఆయనే 2014లో, మీరు చాలా క్లియర్ గుర్తుపెట్టుకోండి, 2014లో ఇక్కడ బీసీలకు అత్యధికమైనటువంటి కాంగ్రెస్ పార్టీ సీట్లు ఇచ్చింది, కొత్త అంటే 30 సీట్లు ఇచ్చింది. దానికి ప్రధానమైనటువంటి కారణం వినయ్ కుమార్ గారు. 2018లో కూడా అదే జరిగింది. సో ఇట్లా ఎక్కడ అవకాశం ఉంటే రాజకీయంగా ఎదగడానికి తన యొక్క పలుకుబడిని ఉపయోగిస్తాడు, తన యొక్క ప్రెజర్ చేస్తాడు. ఒక ప్రెజర్ గ్రూప్గా ఈరోజు బడుగు బలహీన వర్గాల పక్షాన కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రెజర్ గ్రూప్గా వినయ్ కుమార్ గారు ఉండడం జరిగింది. సో అలాంటి వాళ్లకు రాజ్యసభ ఎంపీ ఇస్తే ఆ యొక్క పదవికి గౌరవం దక్కుతుంది. రెండోది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రతినిధిగా తన యొక్క గొంతును, తన యొక్క వాక్కును కూడా ఇటు పార్లమెంట్లో, అదేవిధంగా ఇటు రాష్ట్రంలో కూడా బడుగు బలహీన వర్గాల యొక్క ఆర్థిక రాజకీయాలకు సంబంధించినటువంటి అప్లిఫ్మెంట్ చేయడానికి ప్రధానమైనటువంటి భూమిక కాంగ్రెస్ పార్టీ వేసినట్టయితుంది. లేదు మేము వినయ్ కుమార్ లాంటి వాళ్ళకి ఇవ్వము, వినయ్ కుమార్ లాంటి వాళ్ళకి ఇస్తే బడుగు బలహీన వర్గాలు మళ్ళా రాజకీయంగా ఎదుగుతారు, ఆర్థికంగా ఎదుగుతారు అనుకొని ఏవో వంశీచంద్ర రెడ్డికో, వేం నరేందర్ రెడ్డికో, ఇంకో రెడ్డికో, ఆ రెడ్డికో, తూ రెడ్డికో, ఆ రెడ్డికో ఇస్తే 100కు 100% బీసీలు తిరగబడతారనే విషయం గుర్తుపెట్టుకోండి. బడుగు బలహీన వర్గాలు మరొకసారి మీరు కాంగ్రెస్ పార్టీ దోకా చేస్తున్న విషయం తేట తెల్లం అయిపోతుంది. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. అదృష్టం ఎవరికి? రాజ్యసభ సీటు కోసం 16 మందిలో ఫిల్టర్ రెడ్డి ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఇదే ఇచ్చే ఛాన్స్. ఆ కీలక నేతలంతా గట్టి ప్రయత్నాలు. రెడ్డి సామాజిక వర్గం నుంచి వంశీచంద్ర రెడ్డి, వేం నరేందర్ రెడ్డి ప్రయత్నాలు, ఎస్సీ నుంచి సంపత్ కుమార్, దొమ్మడి సంబయ్య, బీసీ నుంచి డాక్టర్ వినయ్ కుమార్, విహెచ్ మదియాష్ కి అంటూ చూస్తున్నాం. సో ఇక్కడ విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి 100కు 100% రేవంత్ రెడ్డి వినయ్ కుమార్ గారికి రాజ్యసభ సీటు ఇవ్వకుండా కుట్ర చేసి మరొకసారి బీసీలను దోకా చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. ఇది 100కు 100% నిజం. ఎందుకు అంటే వినయ్ కుమార్ లాంటి వాళ్లకు రాజ్యసభ ఎంపీ టికెట్ ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి బీసీలంతా కూడా ఏకతాటిపైకి వస్తారు, ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలంతా కూడా ఏక నాయకత్వం కిందికి వస్తాయి. అప్పుడు రెడ్డిల యొక్క ప్రాబల్యం తగ్గుతుంది, రెడ్డిల యొక్క ఆర్థిక మూలాలు దెబ్బపడతాయి, రెడ్డిల యొక్క రాజకీయ ఆధిపత్యం తగ్గుద్ది. సో అలాంటి పరిస్థితుల్లో డాక్టర్ వినయ్ కుమార్ గారికి రాజ్యసభ సీటు ఇవ్వకుండా
రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున కుట్ర పన్నేటువంటి అవకాశం ఉంది. కేవలం రేవంత్ రెడ్డి ఒకటే చేస్తాడా? లేదు లేదు లేదు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదే పని చేస్తాడు. ఇక మిగతా కొంతమంది కూడా అదే పని చేసేట అవకాశాలు అయితే ఉంటాయి. 100% ఇదే జరుగుతుంది. రాసి పెట్టుకోండి ఇది.